హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటిదంటే వెజ్ మసాలా పులావ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. హోమ్ మేడ్ పులావ్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఏం కర్రీ లేకున్నా పర్లేదు. ఇక్కడ ఏమేమి తీసుకోవాలి, ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను, ఇంగ్రీడియంట్స్ కూడా. అండ్ స్టార్ట్ చేద్దామా. ముందైతే ఆలు, క్యారెట్, బీనీస్, ఆనియన్, టమాటో అండ్ పచ్చిమిర్చి. అండ్ ఇప్పుడైతే ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఆగండి, ఒక్క ఐటెం మర్చిపోయా. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాలీఫ్లవర్, ఇది కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది అనేసి. అండ్ అన్ని వెజ్ అయితే కట్ చేసేసుకున్నా. తర్వాత మనం ముందుగానే బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదండి, మనకి ఎంత కావాలి ఏంది క్వాంటిటీ చూసి ఇవి కూడా కట్ చేసేసుకోండి. తక్కువ ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి, అండ్ ఎక్కువ ఉంటే ఎక్కువ ప్రిపేర్ చేద్దాం అనుకుంటే ఎక్కువ కట్ చేసేసుకోండి. బియ్యాన్ని అయితే ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదామా. ఎలా చేయాలి ఏంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. అండ్ ఫస్ట్గా బిర్యానీ ఆకులు తీసుకోవాలి, సాజీరా అండ్ ఇలాచీ, దాల్చిన చెక్క అండ్ లవంగాలు. ఇవన్నీ మసాలాస్ ఆయిల్లో వేసేసుకొని తర్వాత 2 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నా. ఆ తర్వాత ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత బీనీస్ని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే కొంచెం పచ్చి స్మెల్ పోయేటట్టు. అండ్ ఆ తర్వాత క్యారెట్ వేసుకుంటున్నా. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ అనమాట, క్యాలీఫ్లవర్ వేసుకోవాలి అందులో. నెక్స్ట్ మంచిగా అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి అయితే మంచిగా తిప్పేసుకోవాలి, మంచిగా మగ్గనివ్వాలన్నమాట. క్యాలీఫ్లవర్ కూడా ఆయిల్లోనే కొద్దిగా. ఆ తర్వాత ఆలు అన్నిటినీ కలిపేసి ఒకసారి. అండ్ ఆ తర్వాత క్యాప్ అయితే వేసేసుకోవాలి, కొద్దిసేపు మగ్గనివ్వాలి. అన్నిటిని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందాం, తిప్పేసుకుందాం. మంచిగా మగ్గిపోయిందనమాట. తర్వాత మనం మసాలాస్ అయితే వేసుకుందాం. కావాలంటే మీరు ఇంకా ఇలానే మిల్ మేకర్ అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను, బాగుంటుంది అనేసి. వెజిటేబుల్ పులావ్ అయితే సూపర్ ఉంటుంది అనేసి. అండ్ ఒక్కొక్క సాటర్డేస్ అలా తినని వాళ్ళు ఉంటారు కదా ఫాస్టింగ్, అలా కూడా ప్రిపేర్. మాసంలో అయితే నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మండే సాటర్డే అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఆ డేస్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒక స్పూన్ అయితే పసుపు తీసుకున్న, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1 టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మూడింటిని ఒకసారి మంచిగా మిక్స్. తర్వాత మసాలాస్ అయితే యాడ్ చేసుకుందాం. మంచిగా మగ్గిపోయింది కదండి, ఇలా మగ్గిన తర్వాతనే మనం మసాలాస్ అవన్నీ వేసుకుంటే మంచిగా మిక్స్ పట్టిపోతుంది అనమాట ఆ మొక్కలకి, అంటే వెజ్కి. ఇప్పుడైతే 1 స్పూన్ కారం తీసుకుంటున్నా, ఎక్కువ తీసుకుంటలేను ఎందుకంటే ఫస్టే మనం 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం కదా. తర్వాత మసాలా, గరం మసాలా, తర్వాత ధనియాల పౌడర్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్ కూడా తీసుకున్నా. కొంచెం కారం ఎక్కువ ఎందుకు తీసుకోలేదంటే చిన్నపిల్లలు కూడా తీసుకుంటారు కదండి, మరీ స్పైసీగా ఉండకుండా తక్కువనే తీసుకున్నాను అనమాట. మీరు ఎలా తీసుకుంటారు ఏంది, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. అండ్ ఇక్కడ మసాలాస్ అయితే అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నా. తర్వాత మనము ఎంత తీసుకున్నాం రైస్, 1 గ్లాసా 2 గ్లాసా తీసేసుకొని, 1 గ్లాస్కి అయితే 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోండి. అండ్ 2 గ్లాసెస్కి అయితే 4 గ్లాసెస్ వాటర్ తీసుకోండి, తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా. అండ్ తర్వాత పుదీనా అయితే వేసుకున్న లాస్ట్కి అయితే ఎవరెస్ట్ మసాలా తీసుకున్నా, అది మంచిగా ఉంటుంది అనేసి, టేస్టీగా వస్తుంది. ఎందులో అన్నా తీసుకున్నా బాగుంటుంది అవి. అండ్ వెజ్ కూడా సపరేట్ ఉంటుంది అనమాట, నాన్ వెజ్కి కూడా సపరేట్ ఉంటుంది ఎవరెస్ట్ మసాలా. అండ్ నాకు ఇష్టం అది. అండ్ తర్వాత అయితే టమాటో ముక్కలు వేసేసుకుంటున్నా లాస్ట్కి. తర్వాత ఏమో క్యాప్ వేసేసుకుందాం 2 మినిట్స్ కొద్దిసేపు, ఎందుకంటే టమాటో వేసుకున్నాం కదా. అండ్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉందన్నమాట మంచిగా. ఆ తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. మీరు ఎన్ని గ్లాసెస్ రైస్ తీసుకున్నారో అన్ని ఒక గ్లాస్కి ఇంకో డబుల్ వేసుకోవాలన్నమాట. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్, 2 గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అండ్
ఈ వాటర్ అయితే మంచిగా ఉడకాలన్నమాట. 2 minutes అయితే క్యాప్ వేసేసుకుందాం. మంచిగా ఉడకాలి వాటర్. తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మంచిగా బియ్యం కూడా నానింది, చాలాసేపు అయిందనమాట నేను నానబెట్టి. అండ్ బియ్యాన్ని అయితే ఫైనల్గా యాడ్ చేసేసుకున్న తర్వాత బియ్యం కూడా ఉడకాలి కొద్దిసేపు. మంచిగా ఉడికేసిన తర్వాత ఫైనల్ అయిపోతుంది అనమాట. అండ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.